హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఇంకొక స్పెషల్ కారప్పొడితో మీ ముందుకు వచ్చానండి. అదేంటో తెలుసా? కరివేపాకు కనిపిస్తుంది కదా, కరివేపాకు కారం. ఇది కనుక వేడివేడి అన్నంలో కొంచెం పొడేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఎంత కమ్మగా ఉంటుందో. అలాగే ఇడ్లీ, దోశ, దేనికైనా టిఫిన్లకు కూడా అండి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా 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 బాగుంటుంది. దానికి కావాల్సినవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మిరపకాయలు, ఓ పావు కేజీ మిరపకాయలకి చూడండి, మన కరివేపాకే మెయిన్ కదా. కరివేపాకు ఎక్కువ తీసుకోవాలి, ఒక 20 రూపాయలకి తీసుకున్నాను నేను. అలాగే ధనియాలు ఒక 100 గ్రాములు, జీలకర్ర ఒక 50 గ్రాములు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. దీనిలో చింతపండు కూడా వేసుకోవాలి, బాగుంటుంది అప్పుడు. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 4-5 పాయలు తీసుకున్నాను. ఇవన్నీ కలిపి ముందు ఎలా చేసుకోవాలో చూద్దాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా మిరపకాయలు వేసుకున్నాను చూడండి. మిరపకాయలు వేసుకొని వాటిని వేయించుకోవాలన్నమాట. చూడండి, మిరపకాయలు, ఎండుమిరపకాయలు తీసుకొని అన్నీ దీనిలోనే వేసేస్తానన్నమాట. ధనియాలు, జీలకర్ర కూడా. మిరపకాయలు ఘాటు వస్తాయి కాబట్టి కొంచెం ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి, లేదంటే డ్రైగా వేస్తుంటే బాగా ఘాటు వచ్చేస్తుంది. చూసారా, మిరపకాయలు ఇలా వేయించుకుంటున్నాను. దీనిలోనే కొంచెం ధనియాలు, అలాగే జీలకర్ర. ఇది కొంచెం చేసి చూపిస్తున్నాను. నేను పావు కేజీ లెక్కకు చెప్పానమాట. మీరు పావు కేజీ చేసుకుంటే ఆ లెక్కలు కరెక్ట్గా సరిపోతాయి. ఇది నాకు అప్పటికప్పుడు అవసరమైనప్పుడు కొంచెం కొంచెం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను. చూడండి, ధనియాలు, జీలకర్ర అన్నీ మిరపకాయల్లోనే అలాగే వేసేస్తున్నాను. మిరపకాయలు ఇంకా పూర్తిగా వేగలేదనమాట, లైట్గా వేయించుకొని దానిలో వేస్తే అన్నీ కలిపి ఒకేసారి వేగిపోతాయి. చూసారా, ఇలా లైట్గా అది దోరగా వేగిపోయినాయి. ఇలా దోరగా వేయించుకోవాలన్నమాట. ఇవి వేగుతున్నప్పుడు దీనిలోనే చింతపండు రెబ్బలు వేసేసి పక్కన పెట్టేస్తే ఆ వేడికి మగ్గుతుంది అనమాట. మిక్సీ వేసుకోవాలంటే కొంచెం అది చింతపండు మెత్తపడుతుంది. అందుకని చెప్పి చింతపండుని దీనిలో వేసేసి ఉంచేస్తున్నాను వేగిటి. అందుకని చెప్పి దీనిలోని ఈ వేడిలో కొంచెం మెత్తపడతాయి. ఇగో వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఒలిచి వేసుకున్నాను చూడండి. వేసేసుకొని చల్లారిన తర్వాత ఇంకా దీన్ని పొడి చేసుకోవటమే. ఇది పక్కన పెట్టేసి ముందు కరివేపాకు కూడా కొంచెం మనం వేయించుకుందాం. కరివేపాకు ఫ్రెష్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఉంది చూడండి. ఇది నీరంతా పోయేటట్లు కొంచెం ఆరబెట్టుకొని తర్వాత నీరు ఉంటే మళ్ళీ వేయించుకోవటం కొంచెం తడి వస్తూ ఉంటుంది కదా, అందుకని చెప్పి కొంచెం ఊరక ఫ్యాన్ కింద అలా ఆరబెట్టేసుకొని దీనిలో ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. దీనికి అసలు ఆయిల్ ఏం అక్కర్లేదు, ఉట్టిదే డ్రైగా ఫ్రై చేసుకోవచ్చు. కరివేపాకు చాలా మంచిది కదండి, మనకి కంటికి, జుట్టుకి, అన్నిటికి కూడా చాలా మంచిది. అందుకని కరివేపాకు వీలైనంత వరకు వంటల్లో ఎక్కువే వాడుతుంటాను నేను. మామూలు కూరల్లో కూడా కరివేపాకు ఎక్కువే వాడతాను. అలాగే దీంతో పచ్చడి కూడా చేస్తారు. నేను ఇలా కారపొడి చేసి పెట్టుకుంటే ఇది నిలవ కూడా ఉంటుంది కదా, ఇది అందరు ఇష్టంగా తింటారు. కారపొడి నెయ్యి వేసుకొని టిఫిన్లో, ఇడ్లీలు, దోశలకు కూడా చాలా చాలా బాగుంటుంది. చూసారా, ఇది కొంచెం కలర్ మారాలన్నమాట కరివేపాకు. ఎందుకంటే నిలవ ఉండాలి కదా, మళ్ళీ ఇలాగే ఉంటే కొంచెం నిలవ ఉండదు. అందుకని చెప్పి ఇలా వేయించుకొని కరివేపాకును కూడా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇందాక వేయించుకున్న మనం మిరపకాయలు, అందులోనే చింతపండు, వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి కదా, అవిన్ను ఈ కరివేపాకు మొత్తం కలిపి మిక్స్ చేసేసుకోవడం. ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మాత్రం కరెక్ట్గా సరిపడా వేసుకుంటే మనం చూసుకొని టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. వేసుకొని తర్వాత దీనికి నిలవ ఉండాలి కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకుంటేనే నిలవ ఉంటుంది అనమాట. మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే ఇలా వస్తుంది చూడండి కరివేపాకు కారం. చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మీరు తిని చూడండి. అసలు నిజంగా మీకు రుచి అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా దీన్ని మీరు ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.